అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వి మాధురి, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, కామినేని హాస్పిటల్స్, విజయవాడ. కాంప్లికేషన్స్ ఇన్ డయాబెటీస్ అంటే ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఫర్దర్గా మన ప్రతి ఆర్గన్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ అండి. ఫస్ట్ ఇవి రెండు రకాలు: మైక్రోవాస్కులర్ అంటే చిన్న రక్తనాళాలలో వచ్చే ఇబ్బందులు, మ్యాక్రోవాస్కులర్ అంటే పెద్ద రక్తనాళాలలో వచ్చే ఇబ్బందులు. అసలు టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి 10 సంవత్సరాలు, వాళ్ళకి షుగర్ వచ్చిన 10 సంవత్సరాల్లో మ్యాక్సిమం ఈ డయాబెటీస్ కాంప్లికేషన్స్ అంటే స్టార్ట్ అవుతాయండి. అదే టైప్ 2 డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు పెద్ద వయసులో వస్తుంది కాబట్టి వచ్చిన 5 సంవత్సరాల నుంచే కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ మెయిన్గా ఐలో ఫస్ట్ స్టార్ట్ అవుతాయండి. ఐలో మనకి స్టార్ట్ అయినప్పుడు సరిగ్గా తెలియదండి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వచ్చిన ప్రాబ్లం అది స్లోగా రికగ్నైజ్ చేయం. బట్ అట్ వన్ ఫైన్ డే బ్లరింగ్ ఆఫ్ విజన్ వస్తుంది. తర్వాత లాస్ ఆఫ్ విజన్ కూడా వచ్చే రిస్క్ ఉంటుందండి. సో ఇది ఎందుకు వస్తుందంటే ఆ మైన్యూట్ బ్లడ్ వెజల్స్లో షుగర్ డిపాజిట్ అవ్వడం వల్ల, ఐస్లో ఉండే బ్లడ్ వెజల్స్ వాటిలో బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవడం వల్ల బ్లడ్ క్లాట్ అవ్వడం లేదా బ్లడ్ హెమరేజ్ అవ్వడం వల్ల విజన్ లాస్ అనేది ఉంటుందండి. దీన్ని రెటినల్ డ్యామేజ్ కూడా ఉంటుంది. లేదా ఈ షుగర్ ప్రొడక్ట్స్ అనేది మన డిపాజిట్ అవ్వడం వల్ల క్యాట్రాక్ట్ అనే ప్రాబ్లం కూడా ఓవర్ ద ఏజ్ పెరిగే కొద్దీ ఈ రిస్క్ ఎక్కువ ఉంటుందండి. దీన్నే మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ ఆఫ్ ఐస్, రెటినోపతి అండ్ క్యాట్రాక్ట్ అంటారండి. తర్వాత మనం కిడ్నీలో ఉండే చేంజెస్ని నెఫ్రోపతి అంటారు. సో ఈ నెఫ్రోపతి ఎందుకు వస్తుందంటే, ఫస్ట్ మనకి కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అని తెలుసుకోవడం ఏంటంటే, షుగర్ వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్గా బీపీ కూడా వస్తుందండి. ఇప్పుడు ఈ బ్లడ్ వెజల్స్, కిడ్నీలో ఉండే బ్లడ్ వెజల్స్ చాలా సన్నగా ఉండటం వల్ల, అది కూడా షుగర్ ఫిల్టర్ చేయలేకపోవడం వల్ల మైక్రో డ్యామేజెస్ స్టార్ట్ అవుతాయండి. సో ఈ బ్లడ్ వెజల్స్లో నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ ఏం చేస్తుందంటే మన బ్లడ్ వెజల్స్ని డైలేట్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి. ఎప్పుడైతే ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనే కంటెంట్ తగ్గుతూ వస్తుందో బ్లడ్ వెజల్స్లో, బీపీ అంటే ఆ బ్లడ్ వెజల్ అనేది ఎక్స్పాండ్ అయ్యే ఇది పోవడం వల్ల, టైట్గా ఉండడం వల్ల బ్లడ్ వెజల్ మనకి రెసిస్టెన్స్, ప్రెషర్, బ్లడ్ ఫ్లో అవ్వడంలో రెసిస్టెన్స్ రావడాన్ని బ్లడ్ ప్రెషర్ అంటారు. సో బ్లడ్ ప్రెషర్ వచ్చింది అంటుంటేనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల ప్లస్ ఈ షుగర్ వాల్యూస్ పెరగడం వల్ల ఆల్బుమిన్ అనే ప్రోడక్ట్ కిడ్నీస్ నుంచి మనకు తెలియని మోతాదులో యూరిన్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటుందండి. వెళ్ళిపోతూ ఉండడం వల్ల స్లోగా కిడ్నీలో ఉండే క్రియాటినిన్ లెవెల్స్ వెంటనే పెరగవు. ఇప్పుడు షుగర్ వచ్చిన వెంటనే పెరుగుతాయి అన్న గ్యారంటీ లేదండి, అలాగే పెరగవు అన్న గ్యారంటీ కూడా లేదు. మన షుగర్ లెవెల్స్ బట్టి కొంతమందికి మోర్ ఓవర్ 250 mg అన్న ఎక్కువ షుగర్ ఉన్నప్పుడు కీటోన్స్ అనే పదార్థాలు రిలీజ్ అవుతాయి. కీటోన్స్ అనే పదార్థాలు మన కొవ్వు విరిగిపోవడం వల్ల వచ్చే పదార్థాలండి. సో ఇది క్రమంగా వచ్చే బ్లడ్ విరిగిపోవడం వల్ల కీటోన్స్ అనేవి ఫామ్ అవుతాయి, కొవ్వు బ్లడ్ రెండు విరిగిపోవడం వల్ల. సో ఇది ఎక్కువ యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అవ్వడం వల్ల కిడ్నీ అనేది డ్యామేజ్ అవుతుందండి. దీన్నే స్లోగా వెళ్ళిపోతే డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. డయాబెటిక్ నెఫ్రోపతి నుంచి స్లోగా క్రోనిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఇంకా కిడ్నీ క్రియాటినిన్ లెవెల్స్ పెరుగుతూ ఒక ఫైన్ డే డయాలసిస్ మీద ల్యాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందండి. ఇదే కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ కిడ్నీ, నెఫ్రోపతి అంటారు. తర్వాత మనం న్యూరోపతి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇదే బ్లడ్ షుగర్స్ మన నరాలలో డిపాజిట్ అవ్వడం వల్ల పెరిఫరల్గా, అంటే ఇప్పుడు మనకి స్పర్శ తెలియకపోవడం లేదంటే తిమ్మిర్లు ఎక్కువ రావడం, దీనివల్ల పుండ్లు ఏమన్నా వ్యాపించినా కూడా అదేమవుతుందంటే మనకు తెలియకుండా పుండు పెరిగిపోవడం, నొప్పి లేకుండా డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ రావడం జరుగుతాయండి. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ మెయిన్గా హార్ట్ అండ్ బ్రెయిన్లో వస్తాయండి. ఇప్పుడు ఈ బ్లడ్ ప్రెషర్ పెరిగి ప్లస్ బ్లడ్లో గ్లూకోజ్, షుగర్ కంటెంట్ పెరిగి, సో మనకి బ్లడ్ పల్చన చేసే అనేది ఫైబ్రినోలైసిస్ అంటారండి. అది ఆ ప్రొసీజర్, యాంటీ కోయాగులేషన్ ప్రొసీజర్ మన న్యాచురల్గా ఉంటుందండి బ్లడ్లో. అది డ్యామేజ్ అవడం వల్ల బ్లడ్ అనేది చిక్కగా అవుతూ పోతూ ఉంటుంది. సో ఇంత థిక్ బ్లడ్ మన బ్లడ్ వెజల్స్ ఆఫ్ బ్రెయిన్ అండ్ హార్ట్లో ఫ్లో అవుతున్నప్పుడు, లేదా మన ప్రీవియస్ ఈ షుగర్, బీపీ రెండు పెరగడం వల్ల కొలెస్ట్రాల్ కంటెంట్ కూడా పెరుగుతూ ఉంటుందండి. పెరిగి మన బ్లడ్ వెజల్స్లో డిపాజిట్ అయిపోయి వన్ ఫైన్ డే అది బర్స్ట్ అవడంతో ఆ ఫ్యాట్ ప్రొడక్ట్స్, థిక్ బ్లడ్ పాస్ అవడం వల్ల సడన్ ఆన్సెట్ ఆఫ్ స్ట్రోక్, బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్లో పాస్ అవ్వకపోతే అక్కడ బ్లడ్ సప్లై ఆగిపోయి దాన్నే స్ట్రోక్ అంటారండి. బ్రెయిన్ స్ట్రోక్, బ్లడ్ క్లాటింగ్ బ్రెయిన్ స్ట్రోక్ అంటారు.
ఇంకొకటి ఏంటంటే హార్ట్లో కూడా ఆ బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా లేకపోవడంతో వచ్చే కాంప్లికేషన్ని హార్ట్ అటాక్ అంటారండి, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అని. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ వల్ల హార్ట్లో సడన్గా పెయిన్ రావడాన్ని హార్ట్ అటాక్ అంటారండి. ఇంకొకటి బ్రెయిన్లో సడన్గా ఒక కాలు చేయి పడిపోవడం, మూతి వంకర పోవడం, లేకపోతే మాట సరిగ్గా రాకపోవడం, స్పృహ తప్పి పడిపోవడం, దీన్ని మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్ ఇన్ బ్రెయిన్ స్ట్రోక్గా అంటారండి. ఇవి లక్షణాలు. ఇంకొకటి పెరిఫరల్గా మన కాళ్ళకి నరాలకు కూడా సరిగ్గా బ్లడ్ సప్లై లేక పెరిఫరల్గా కూడా స్కిన్ అనే సెన్సేషన్ లేకపోవడం వల్ల మేజర్గా అల్సర్స్ ఫామ్ అవుతాయండి. దీన్ని డయాబెటిక్ అల్సర్ ఫార్మేషన్ అంటారు, డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అంటారు. సో డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ ఎంత ప్రమాదానికి దారితీస్తాయంటే మనకి అది వచ్చినా పెయిన్ అంటూ ఉండదండి, ఎందుకంటే నర్వ్స్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. సో అది కాళ్ళు తీసేసే వరకు ప్రమాదం పెరుగుతూ ఉంటుందండి. దీన్ని డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ కాంప్లికేషన్స్ ఆఫ్ పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్, అంటే పెరిఫరల్గా ఉండే కాళ్ళకు కూడా మనకి సరిగ్గా బ్లడ్ సప్లై అండ్ నరాలకు కూడా ఈ షుగర్ డిపాజిషన్ వల్ల ఫంక్షనింగ్ తగ్గిపోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్.